అమరజీవి పొట్టి శ్రీరాముల ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కర్నూలు ఉత్సవ్ 2025 పేరుతో టీజీవీ కళాక్షేత్రం ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహానికి మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, తెలంగాణ రాష్ట్ర మాజీ డీజీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి కళాకారులు పూలమాలలు వేసి ర్యాలీ చేశారు. కర్నూలు ఉత్సవ్ కార్యక్రమం ఈ నెల 7వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు కృషి వల్లే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయన్నారు. ప్రాంతంలో వారు మాట్లాడే భాషకు అనుగుణంగా రాష్ట్రావతరణ ఉండాలని, దేశానికి ఒక మార్గదర్శకంగా, ఫ్యూచర్లో కలహాలు కాకుండా మరి భాషా విధానంలో మొట్టమొదట పొట్టి శ్రీరాములు ముందుకు వచ్చి ప్రాణత్యాగం చేసి రాష్ట్ర అవతరణకు, ఆంధ్ర రాష్ట్ర అవతరణకు మార్గదర్శక అయ్యారు. కానీ చాలా సంవత్సరాలు ఆయన పెద్దగా గుర్తించుకోలేదు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారు వారిని గుర్తించేదే కాకుండా వారి పేరుతో జిల్లాలు ఏర్పాటు చేయటం ముందుగానే జరిగింది. అలాగే పొట్టి శ్రీరాములు పెద్ద విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడలో భరత్ ముందుకు వచ్చి ₹1 కోటి కూడా ఇస్తానన్నారు దానికి. అలాగే మన ఆయన పొట్టి శ్రీరాములు ఒక కమ్యూనిటీకి చేయలేదు, ఆయన అన్ని కులాలకు అన్ని మతాలకు సేవలు చేశారు. ఎస్సీలకు ఎస్టీలకు కూడా ఎంతో సేవ చేశారు ఆయన. మరి అలాంటి మహాత్ముడు మనతో లేడు, ఆయన ఆశయాలు మనతో ఉన్నాయి. సో అందులో దృష్టిలో ఉంచుకునే రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాన్ని, అంటే ఇప్పుడు చేస్తున్న టీజీవీ కళాక్షేత్రం పండుగని ఇలా కొంచెం కార్యక్రమాన్ని రాష్ట్రంలో తీర్చిదిద్దే విధంగా ముందుకు పోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. రాష్ట్రం రాజధాని, కానీ అది తర్వాత కొంచెం వెనుక పడింది. ఇప్పుడు మన హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్నాయి. కొండ అనేది ఇప్పుడు వస్తే, కానీ ఆలూరు మండల్ ఆ సైడ్ చాలా హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి. అది తర్వాత ఎప్పుడు నేను ఇక్కడ వచ్చాను అప్పుడు నాకు తెలిసింది ఇక్కడ అదోని మన టౌన్ ఉన్నాయి. దట్ వాజ్ కాల్డ్ సెకండ్ బాంబే. ఆ టైంలో బాంబేలో ఎలా కాటన్ మిల్ ఉండేది, అలా ఇండస్ట్రియలైజేషన్ ఉండేది, అక్కడ కూడా ఉండేది. కానీ కొన్ని కారణంగా అప్పుడు నుంచి ఇప్పుడు వరకు అక్కడ అంత డెవలప్మెంట్ జరగలేదు. అది తర్వాత అది చాలా వెనుక పడింది. అలాగే కర్నూలులో కూడా ఆ టైంలో వన్ ఆఫ్ ది డెవలప్డ్ సిటీ, కానీ అప్పుడు నుంచి ఇప్పుడు వరకు కొంచెం వెనుక పడింది. కానీ ఇప్పుడు మళ్ళీ కర్నూలు. అందరికీ నమస్కారం. ఈరోజు మరి కర్నూలు జిల్లాలో జరుగుతున్నటువంటి నాటక యొక్క ఉత్సవాలు మరి ప్రత్యేకంగా కర్నూలు యొక్క గత వైభవాన్ని గుర్తు చేసుకుని రాజధానిగాను మరి అనేక సంస్కృతులకు సాంస్కృతికలకు నిలయమైనటువంటి ఈ యొక్క కర్నూలు చరిత్రను మరి ఈ యొక్క టీజీవీ టీం ద్వారా మరి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి విషయాలన్నింటినీ ప్రజలందరూ తెలుసుకొని ఈ యొక్క కర్నూలు యొక్క చరిత్ర తెలుసుకుని గతంలో ఏ విధంగా ఉంది, ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది, రాబోయే దినాల్లో ఏ విధంగా అభివృద్ధి చెందబోతుంది అనే విషయాలన్నింటినీ కళారూపంలో, నాటక రూపంలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో మరి చూపిస్తున్నారు. కాబట్టి దీనికి ప్రత్యేకంగా చిన్నారులు, మరి అనేక మంది పట్టణ ప్రముఖులు, మరి ప్రత్యేకంగా మా గౌరవ జిల్లా జాయింట్ కలెక్టర్ గారు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చి ఉంటారు. కాబట్టి వారం రోజులు జరిగేటువంటి కార్యక్రమంలో మరి ఉమ్మడి గోపాలకృష్ణ గారు వీళ్ళందరూ వచ్చారండి. ఇంతగా